మాజీ మంత్రివర్యులు శ్రీకృష్ణ యాదవ్ని బిందేశ్వర ప్రసాద్ మండల్ అవార్డుల ఫంక్షన్కు ఆహ్వానించిన బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్. తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ మరియు యాదవ రాజ్యాధికార సాధన సమితి ఫౌండర్ అధ్యక్షులు నాగార్జున ఆధ్వర్యంలో తేదీ 13 ఏప్రిల్ 2025 ఆదివారం బీపీ మండల్ అవార్డ్స్ ఫంక్షన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఫంక్షన్ కు ఎంతో మంది పెద్దల్ని ఆహ్వానించడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్ పెద్దలందరినీ ఆహ్వానించి అందులో భాగంగా పేదల పెన్నిది బీసీ ముఖ్య నాయకుడు మాజీ మంత్రివర్యులు శ్రీకృష్ణ యాదవ్ని మండల్ అవార్డు ఫంక్షన్ కు మర్యాదపూర్వకంగా ఆహ్వానించడం జరిగింది. బీపీ మండల్ ఫంక్షన్ కు హాజరై విజయవంతం చేయుటకు సహాయ సహకారాలు అందించాలని కృష్ణ యాదవ్ని కోరటం జరిగింది. మొట్టమొదటిసారి బీసీల ఆరాధ్య దైవమైన బిందేశ్వర్ ప్రసాద్ మండల్ 27% బీసీలకు రిజర్వేషన్ ఇప్పించడమే కాకుండా పేదలందరికీ అభివృద్ధి పదంలోనికి వచ్చుటకును 40 సిఫార్సులను బీసీ చైర్మన్ గా ప్రభుత్వానికి రాతపూర్వకంగా తెలియజేయడం జరిగింది. అందుకు గాను బీపీ మండల్ జ్ఞాపకార్థంగా ఈ అవార్డు ఫంక్షన్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ నిజాం కాలేజీకి ఎదురుగా ఏర్పాటు చేయడం జరిగింది. కృష్ణ యాదవ్ కూడా ఈ ఫంక్షన్ ను సహకారం అందిస్తూ నా స్నేహితులు అభిమానులు అందరితో పాటు నేను పాల్గొని విజయవంతం చేస్తానని బీసీలందరూ పాల్గొని విజయవంతం చేయాలని చెప్పడం జరిగింది. బేరి రామచంద్ర యాదవ్ మాజీ మంత్రివర్యులు కృష్ణ యాదవ్కి ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పక రావాలని కోరటం జరిగింది. ఈ కార్యక్రమంలోని మాజీ మంత్రివర్యులు కృష్ణ యాదవ్తో పాటు తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్, బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు ఆర్కే సాయన్న, ముదిరాజ్ వనపర్తి జిల్లా అధ్యక్షులు మధు యాదవ్, చంద్రశేఖర్ యాదవ్ పాల్గొనడం జరిగింది. 13 ఏప్రిల్ ఉదయం 10 గంటలకు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో అవార్డు గ్రహీతలకు అవార్డు ప్రదానం కూడా చేయబోతున్నారు. ముఖ్యంగా మనకు బీసీలకు రాజ్యాధికారం కావాలని, బీసీలు దేశంలో ఉన్నటువంటి కుల గణన వారి హయాంలోనే జరిగింది. బీపీ మండల్ కమిషన్ కూడా వారి పేరు మీదే చేయడం జరిగింది. బీహార్ రాష్ట్రంలో వెనుకబడినటువంటి రాష్ట్రంలో వారు జన్మించి బీసీలకు ఈ దేశంలో ఉండేటటువంటి అత్యధిక శాతం కలిగినటువంటి బీసీలు, కుల వృత్తులు, చేతి వృత్తుల వారికి న్యాయం జరగాలి, రాజ్యాధికారం కావాలి, అన్ని రంగాల్లో కూడా వారు ముందుకు రావాలనేటువంటి వారు చేసినటువంటి కృషి మరవలేనిది. మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తర్వాత మహాత్మా జ్యోతిరావు పూలే తర్వాత మన యొక్క బీపీ మండల్, బిందేశ్వర్ ప్రసాద్ మండల్ మనము జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వారి ఇచ్చినటువంటి సందేశం, వారు చూపించినటువంటి స్ఫూర్తి మనందరం కూడా ఈరోజు కూడా ప్రతి గ్రామానికి, ప్రతి మండలానికి, ప్రతి బీసీ వర్గానికి ఈ చైతన్యవంతులు చేయడానికి ఈ యొక్క సందేశము, వారు ఇచ్చినటువంటి స్ఫూర్తిని నిరంతరము కొనసాగించాలని చెప్పి నేను కోరుకుంటూ, మరి బేరి రామచంద్ర యాదవ్ గారు నిరంతరము బీసీల కోసం, బీసీల ఐక్యత కోసము, బీసీల న్యాయమైనటువంటి కోరికల సమస్యల పరిష్కారం కోసం వారు చేపడుతున్నటువంటి కార్యక్రమాల్లో భాగంగానే ఇది కూడా ఒక భాగం ఉంది. కాబట్టి అందరూ పెద్ద ఎత్తున హైదరాబాద్లో 13వ తేదీన ఏప్రిల్ జరిగేటటువంటి ప్రెస్ క్లబ్ బషీర్బాగ్లో జరిగేటటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. అన్ని వర్గాల వారికి ఆహ్వానిస్తున్నాము. ఈ సభను విజయవంతం చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. జై భారత్, జై భారత్, జై బీసీ, జై బీసీ. బీసీల ఐక్యత, బీపీ మండల ఆశయాలను సాధిద్దాం, బీపీ మండల ఆశయాలను సాధిద్దాం, బీపీ మండల ఆశయాలను సాధిద్దాం. జై బీసీ, జై బీసీ.